మరి అవయవాలన్నీ దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఏం చేయాలి? అవయవాలు ఇచ్చిన దేవునికి మనము మహిమపరచాలి కదా. అవయవాలతో మనందరము సోషల్ మీడియా యూజ్ చేసేవాళ్ళమే. అందులో ఎన్నో వీడియోలు ఉంటాయండి. అవన్నీ చూసినప్పుడు మనసు చాలా చలించిపోతుంటాయి. ఏంటి మరి అన్ని అవయవాలు బాగున్న మనమే వచ్చి కూర్చొని వినలేం. ఎందుకు? ఎన్నెన్నో నెపములు చెబుతూ ఉంటారు. ఇంటికి బంధువులు వచ్చారనో, వదిలేవారు లేరనో, పైన ఉందనో ఎన్నెన్నో చెబుతూ ఉంటారు. కానీ ఒక్కసారి మీరు సోషల్ మీడియాలో చూస్తే మరి ఒక సంఘంలో అందరూ నిల్చొని ఆరాధిస్తున్నారు. ఒక ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? బెడ్ మీద అలానే పడుకో అన్నాడు. అనగా పేషెంట్, ఆయన లేవలేని పరిస్థితి. అలా మంచం మీదనే అతన్ని సంఘంలోనికి తీసుకుని వచ్చి అక్కడ పెట్టి ఆయనకు ఒక మైక్ ఇచ్చి ఆయన పాడుతుంటే మిగిలిన వారందరూ కూడా ఆయనతో కూడా స్తుతిస్తున్నారు. మరి అంతటి పరిస్థితిలో మనం ఎవరైనా ఉంటున్నామనేడు లేదు. అన్ని అవయవాలు బాగున్నాయి. మరొకరైతే ఆయనకు అవయవాలు సరిగా లేక, కాళ్ళు చేతులు సరిగా లేక ఒక సంచి తగిలించుకొని కరపత్రాలు పంచుతుంటే ఒకరు తీసుకుంటున్నారు, ఒకరు పడేస్తున్నారు. అయినా వాటిని పట్టించుకోకుండా దేవుని కార్యక్రమం, దేవుని పనిని, దేవుని జ్ఞానాన్ని అనేక మందికి తెలియజేయాలని ఆయన తపన పడుతున్నారు. మరొక మహిళ చేతులతో బైబిల్ని తిప్పి చదవలేక తన నాలుకతోనే బైబిల్ని తిప్పి చదివి ఆ దృశ్యాలని కూడా మనం చూసాం. ఎంతోమంది చూస్తుంటారు, కానీ ఏం చేస్తారు? చూసి ఒక లైక్ ఇస్తారే కానీ చూసి మన బ్రతుకులను మార్చుకునే స్థితిలో ఉంటున్నాము. వారు మనకు చెప్పకనే చెబుతున్నారు. ఏమని? అవయవాలు బాగోలేకపోయినా మేము దేవుని మహిమపరుస్తున్నాము, స్తుతిస్తున్నాము. మరి అన్ని అవయవాలు ఉంటున్నాం, మీరేం చేస్తున్నారని మనలను ప్రశ్నిస్తున్నారు. అందుకే దేవునికి కూడా కోపం వచ్చింది. అలా కోపపడి ఏం చేయాలి? నువ్వు వీధులలోకి వెళ్ళిపో, సంత వీధులలోకి వెళ్ళిపో. ఎవరైతే అంగహీనులుగా, బీదులుగా, కుంటివారిగా, గుడ్డివారిగా ఉంటున్నారో వారిని విందులోనికి పిలిచి అంటున్నారు. మరి ఎందుకు? విందు ఎవరి కోసమైతే సిద్ధం చేశామో ఆ సిద్ధం చేసిన వారిని పిలిచాం, కానీ వారు ఆ పిలుపును స్వీకరించక నెపములు చెప్పారు అని దేవుడు తన బాధను చెప్పుకుంటున్నాడు. మరి చివరిగా ఒక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 50-51 వచనాలలో యోహాను సువార్త 6వ అధ్యాయము 50-51 వచనాలలో ఇదిగో దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని యేసుక్రీస్తులా చెప్తున్నారు. అందుకే ఇదే యోహాను సువార్తలో ఒక మాట అంటారు. ఇదిగో ఏమని? నేనే మార్గము, సత్యము, జీవము. యేసుక్రీస్తుల వారి అందే జీవం ఉందంట. మరి అలాంటి జీవాన్ని మనం పొందుకొని నిత్య జీవం గలవారుగా ఉండాలి, నిత్య జీవానికి అర్హులుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నప్పుడు ప్రతి ఆదివారము మనకు కలుగుతున్నటువంటి ఆ విందులో మనము స్వీకరించి పాల్గొనాలి. ఆ విందులో మనం పాల్గొన్నప్పుడే మనము నిత్య జీవానికి అర్హులుగా మనము పిలువబడతాం. కాబట్టి ఇది ఎప్పటి వరకు? ఒక నెల వరకు ఈ విందులో పాల్గొంటే సరిపోతుందా? పోనీ ఒక సంవత్సరం అంతా కూడా ప్రతి ఆదివారం తప్పకుండా, ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం అంతా కూడా ప్రతి ఆదివారం ఈ విందులో ఉంటే సరిపోతుందా అంటే లేదు. ఎప్పటి వరకు అంటే మన మరణాంతరం వరకు. మనం ఎంతవరకు అయితే ఈ భూమి మీద ఉంటామో అంతవరకు కూడా ఈ విందులో పాల్గొంటూనే ఉండాలి. మనందరం ఎవరము? కారణ జన్మలు. మళ్ళీ ఇలాంటి కారణ జన్మాన్ని కలిగిన మనము దేవుని దగ్గరికి వచ్చేసరికి కారణాలు చెప్పేవారిగా ఉంటున్నాం. కాబట్టి ఇక నుండైనా కారణాలు చెప్పేవారిగా ఉండక, నెపములు చెప్పేవారిగా ఉండక, పిలువబడిన మనము దేవుని పిలుపుని స్వీకరించి దేవుని రాజ్యం అనే ఈ సంఘంలోనికి మనందరం కూడా ప్రతి ఆదివారం వచ్చి దేవుడు మనకై సిద్ధపరుస్తున్నటువంటి ఆ విందులో పాల్గొని నిత్య జీవానికి అర్హులుగా ఉంటూ మరణించి దేవుని చెంతకు చేరుకునగలిగే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.